స్వామి, కన్నతల్లిలా చూసుకున్న రాణి హఠాత్తుగా మీ ప్రాణం తీయడానికి మిమ్మల్ని ఆ ఘోరారణ్యానికి ఎందుకు పంపింది? నేను రాజైతే తన సొంత కొడుకు నాకు సేవకుడవుతాడని మంత్రి రాణిని భయపెట్టాడు. అందుకే ఆమెకు లేని తలనొప్పిని సృష్టించి దానికి మందు పులిపాలు మాత్రమే అని నమ్మించి అందరూ నన్ను అడవికి పంపారు. అయ్యో, 12 ఏళ్ల బాలుడివి అయిన మీరు ఆ క్రూరమృగాల మధ్యకు వెళ్ళడానికి ఎందుకు సిద్ధపడ్డారు స్వామి? వారి కుట్ర నాకు తెలుసు. కానీ నేను వెళ్ళింది పాల కోసం కాదు, లోకంటకురాలైన మహిషిని వధించడానికి. అది నా అవతార లక్ష్యం కాబట్టి వెళ్ళాను. అద్భుతం ప్రభూ. మరి తిరిగి వచ్చేటప్పుడు ఆ క్రూరమైన పులిపై ఎందుకు స్వారీ చేస్తూ వచ్చారు? మహిషి వధ తర్వాత దేవేంద్రుడే పులిగా మారాడు. ఆ పులిపై నన్ను చూశాకే రాణికి, మంత్రికి నేను సామాన్య బాలుడిని కారని, దైవాంశ సంభూతుడినని తెలిసి వారి అహంకారం నశించింది. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.